సరే ఇది ఆర్టీఓ ప్రోగ్రామ్ పోయినారని ఫోన్ సినిమా టైటిల్ ఆదిరాం బావాజీ సినిమా టైటిల్ గా నామకరణం చేయాలి. ఆదిరాం బావాజీ సినిమా టైటిల్ గా ఆదిరాం బావాజీ సినిమా టైటిల్ గా పోవాలడు. ఓం నమో వెంకటేశ్వర సినిమా టైటిల్ లో ఓం ఆదిరాం బావాజీ సినిమా టైటిల్ గా నామకరణం చేయాలి. గిరిజనుల మనోభావాలను బంజారాల మనోభావాలను ఓం నమో వెంకటేశాయ సినిమా టైటిల్ బంజారాల మనోభావాలను బయట తీసుకోకూడదు సార్లు తీసుకుంది స్వామికి అతి ఇష్టమైన ప్రీతి పాత్రుడైనటువంటి హాతీరాం బావాజీ యొక్క జీవిత చరిత్రని మరి దృష్టిలో పెట్టుకొని అతను వెంకటేశ్వర స్వామికి చేసినటువంటి సేవలను టిటిడి ధార్మిక సంస్థలో అతని యొక్క చరిత్రని తీసుకొని మరి సినీ దర్శకులు రాఘవేంద్రరావు గారు హీరో నాగార్జున యొక్క సారథ్యంలో మరి హాతీరాం బావా సినిమా చరిత్రని తెరకెక్కించడం జరిగింది. మరి ఈ సినిమాలో మొత్తం చరిత్ర అంతా తీసుకుంటే మరి హాతీరాం బావాజీ యొక్క జీవిత చరిత్రని మన సినిమాలో తీసుకొని పోయి సినిమాగా రూపొందించారు. మరి ఇప్పటిదాకా మొన్నదాకా కూడా ఈ సినిమా పేరుని కేవలం హాతీరాం బావాజీ సినిమాగానే మరి మేము పేపర్ల ప్రకటనల ద్వారా మీడియా ద్వారా మరి వారు చెప్పారు. మరి ఉన్నట్టుండి మరి ఈ సినిమా పేరుని ఓం నమో వెంకటేశాయ సినిమాగా మరి ఆ టైటిల్ ని తొలగించి మరి ఓం నమో వెంకటేశాయ సినిమా టైటిల్ గా మరి దీన్ని పెట్టడం జరిగింది. ఇది ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మంది బంజారాలకు ఆరాధ్య దైవమైనటువంటి మరి మేమందరం కూడా బంజారాలు మరి హాతీరాం బావాజీకి డివోటీస్ కాబట్టి ఇవాళ మేమందరం కూడా మరి ఏదైతే మరి హాతీరాం బావాజీ తిరుమల దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి సేవలు అందించారో శిష్యుడిగా మరి వెంకటేశ్వర స్వామితో పాచికలు ఆడడంలో గాని మరి శిష్యరికంలో గాని సేవ చేయడంలో గాని ఎంతటి నీతిని మరి ప్రదర్శించాడో అంతటి నీతి కలిగినటువంటి బంజారాలకి గిరిజనులకి ఇవాళ ఈ సమాజంలో వారి యొక్క ఆత్మగౌరవానికి అవమానం జరిగే విధంగా ఇవాళ సినీ నిర్వాహకులు మరి ఆ యొక్క టైటిల్ ని తొలగించి ఓం నమో వెంకటేశాయగా పెట్టారు. మేమందరం కూడా ఇవాళ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి మరి ఆ సినిమా నిర్వాహకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు గతంలో ఏ విధమైనటువంటి విధానాలను అవలంబించారో వాటిని కొనసాగించాలి. ఓం నమో వెంకటేశాయ సినిమా టైటిల్ ని మరి తొలగించి మరి ఆ టైటిల్ స్థానంలో గతంలో మీరు ఏదైతే మరి హాతీరాం బాబా సినిమాగా మీరు టైటిల్ తెరకెక్కించారో దాన్ని తెరకెక్కించాలి. లేని పక్షంలో ఈ సినిమా విడుదలని మేమందరం కూడా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి బంజారాలందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇప్పటికైనా సినీ నిర్వాహకులు మరి ఎప్పటికైనా పునరాలోచించి మరి ఈ టైటిల్ ని హాతీరాం బావాజీగా ప్రదర్శించి ఈ సినిమాని విడుదల చేయాలి. లేకపోతే సినిమా ప్రదర్శనని మేము రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా అడ్డుకుంటాం. అవసరమైతే న్యాయపరంగా కూడా మేము కోర్టును ఆశ్రయించి మాకు ఆత్మగౌరవానికి న్యాయం జరిగేంత వరకు మేము ఈ సినిమా టైటిల్ పైన పోరాడతామని మీ ద్వారా తెలియజేస్తూ హెచ్చరిస్తూ నా పేరు వడిత్యా శంకర్ నాయక్, గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్.